దానికి కారణం వీళ్ళు కొట్టడం వల్లే అన్నది రఘురామకృష్ణరాజు చెప్పేది. వాళ్ళు అది చెయ్యాలంటే మిగతా టెస్టులు చెయ్యాలి. వాళ్ళు ఆ కొట్టారు లేదా అన్న దాని మీద వాళ్ళు విచారించాల, ట్రీట్మెంట్ ఇవ్వడం మీద మాత్రమే వాళ్ళు ఫాలో అప్ చేశారు. కాబట్టి వాళ్ళు చెప్పేదాన్ని ఏదన్నా బేస్ చేసుకుని ఇందులో అంటే ఓ రకంగా చెప్పాలంటే విజయపాల్ని లోపల పెట్టి అతను లోపలేసేసాం కాబట్టి మీరందరూ ఇప్పుడు అప్రూవర్గా మారండి అని అడుగుతున్నారు. గవర్నమెంట్ డాక్టర్లను లేకపోతే అప్పుడున్న పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళందరినీ కూడా. అది ప్రస్తుతం జరుగుతున్న తతంగం. కానీ ఈ కేసులో ఒక రకంగా సునీల్ కుమార్ ఆయన A1 గా పెట్టారు, ఈయనేమో A4, మధ్యలో పిఎస్ఆర్ ఆంజనేయులు, తర్వాత A3 గా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ వరుసగా చూసుకుంటే వీళ్ళ వాంగ్మూలాలను బట్టి వీళ్ళ స్టేట్మెంట్లను బట్టి మిగిలిన అరెస్టులు కూడా ఉంటాయా? స్టేట్మెంట్ని బట్టి ఉండదు, విచారణ బట్టి ఉంటుంది. ఫస్ట్ విజయపాల్ని ఇప్పుడు భయపెడుతున్నారు, ఆయన ఒప్పుకోలేదు కాబట్టి జైలుకి పంపించారు. జైల్లో ఉండగా కస్టోడియల్ ఎంక్వైరీ చేస్తారు, మళ్ళీ విచారణ కోసం మేము జైల్లో ఉండగా విచారిస్తామంటారు. ఒకసారి ఇస్తుంది 3 రోజులు 4 రోజులు, అప్పుడు మళ్ళీ ఇదే ప్రశ్నలు వేస్తారు. అదంతా సాధారణంగా కోర్టు ఏం ఆర్డర్ వేస్తుంది, వీడియో కెమెరాతో తీయాలి, ఉదయం నుండి సాయంత్రం దాకా తీయాలి, ఆరోగ్య పరీక్షలు ముందు చేయాలా చివరన చేయాలి, కొట్టకూడదు, 3rd డిగ్రీ ప్రయోగించకూడదు అంటారు. దాని ఆధారంగా అతనంతా రికార్డ్ చేస్తారు. ఆయన క్లియర్గా చెప్తారు, మళ్ళీ సేమ్ ప్యాటర్నే కదా, ఇప్పుడు ఏమీ లేకుండానే చెప్పింది, రేపు అన్నీ ఉన్నప్పుడు కూడా అదే చెప్తారు కదా. కాబట్టి ఇక అందులో చేయడానికి ఏం లేదు. ఇక మిగతా వాళ్ళని విచారించడం అనేటటువంటి దానికి సంబంధించి ఆయన ఇచ్చే